విజయనగరం జిల్లాలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఉంది. ఈ దేవస్థానం అతి పురాతనమైన దేవస్థానం. ఈ దేవస్థానాన్ని బ్రిటిష్ వారి టైంలో ప్రతిష్ఠింప చేశారు. ఈ దేవస్థానం విశిష్టత గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి మాస పూజలు కూడా ఈ దేవస్థానంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ దేవస్థానంలో వైశాఖ మాస దశమి, నవమి ప్రత్యేక జయంతి ఉత్సవాలు, 108 కలశాలతో విశేష అభిషేకాలు చేసి ఊరేగింపు కార్యక్రమాలతో అమ్మవారు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో అమ్మవారికి 4 శుక్రవారాలు కూడా మహిళలు వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకుంటారు. ఈ ఆలయంలో గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, ధనుర్మాస పూజలు అని ఇంకా అనేకమైన పూజలు ఎన్నో జరుపుతూ ఉంటారు. ప్రత్యేకంగా అమ్మవారికి మాఘశుద్ధి రోజున అగ్ని ప్రవేశం చేసి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. శ్రీ వాసవి దేవి నమః. కళ్యాణ గుణ సంపన్నాం వర్ణారసవాహిని గౌరీం కాత్యాయనీం వందే కన్యకా పరమేశ్వరి. విజయనగరం సంతపేటలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం అతి పురాతనమైనది. అమ్మవారి ఇది 1890 బ్రిటిష్ వాళ్ళ టైంలో అమ్మవారికి ఇక్కడ అమ్మవారు ఆడుకుంటూ దొరికినట్టుగా కొన్ని చారిత్రక ఆధారాలతో అమ్మవారికి అప్పుడు 1890 జ్యేష్ఠ దశమి నాడు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఈ తర్వాత కాశీ విశ్వనాథ నరేశ్వర స్వామి వారిని తర్వాత ప్రతిష్ట జరిగింది. తర్వాత వేణుగోపాల స్వామి వారి దేవాలయం ప్రతిష్టాపన జరిగింది. ప్రతిరోజు కూడా అమ్మవారికి నిత్య పూజ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి మాసము ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి. చైత్ర మాసంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం జరుగుతుంది. వైశాఖ మాసంలో అమ్మవారికి వైశాఖ శుద్ధ దశమి, నవమి, దశమి 2 రోజులు అమ్మవారికి ప్రత్యేకంగా జయంతోత్సవాలని 108 కలశాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకాలు, ఉత్సవాలు, ఊరేగింపు కార్యక్రమాలు, అమ్మవారి జయంతోత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. తర్వాత జ్యేష్ఠ మాసంలో అమ్మవారి వార్షికోత్సవం జరుగుతుంది. అలాగే తదుపరి శ్రావణ మాసంలో అమ్మవారికి 4 శుక్రవారాలు కూడా అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు, మహిళలందరూ వచ్చి కూడా పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. అలాగే గణపతి నవరాత్రులు చేస్తే ఆశ్వయుజ మాసం దేవీ నవరాత్రులు కూడా జరుగుతాయి. కార్తీక మాసం అంతా ఈశ్వరునికి కార్తీక మాసం 4 రోజులు కూడా ఉత్సవాలు జరుగుతాయి. తర్వాత ధనుర్మాసం వస్తుంది. శ్రీకృష్ణ భగవానుడికి ధనుర్మాసం 4 రోజులు కూడా కళ్యాణంతో ఉత్సవాలు జరిగి ధనుర్మాసం ఉత్సవాలు జరిగి కళ్యాణంతో ముగింపు జరుగుతుంది. తదుపరి అమ్మవారికి పుష్యమాసంలో ఊరేగింపు జరుగుతుంది. మాఘశుద్ధ విధిగా ప్రత్యేకంగా అమ్మవారికి అగ్ని ప్రవేశం చేసిన రోజు అమ్మవారు కనుక అమ్మవారికి అగ్ని ప్రవేశ మహోత్సవం మాఘశుద్ధ విధి జరుగుతుంది. తర్వాత శివరాత్రి మహోత్సవాలు కూడా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఈ విధంగా ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఉదయం 6:30కి అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తదుపరి అమ్మవారికి రాహుకాలంలో కుజదోషాలున్నా, సర్పదోషాలున్నా అమ్మవారికి రాహుకాలంలో నిమ్మకాయ దీపం అమ్మవారికి నిమ్మకాయ దీపం వెలిగించి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని మహిళలందరూ చేస్తారు. జాతకంలో ఎటువంటి కుజదోషాలు, కాల సర్పదోషాలు కూడా ఉంటాయి. అమ్మవారికి రాహుకాలంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి అమ్మవారికి సాయంత్రం పంచహారతులు, రాత్రి పవనం సేవలు, పల్లకీ సేవ కూడా అమ్మవారికి జరుగుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా వస్తారు. వచ్చి వారికి కుంగు బంగారంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, కాశీ విశ్వనాథుడు, శ్రీకృష్ణ భగవానుడు కూడా అందరూ కూడా ఇక్కడ పూర్వం నుంచి 130 సంవత్సరాల నుంచి అమ్మవారిని ఇలవేల్పుగా కులదేవతగా అమ్మవారిని ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసింది. నమ్మిన వాళ్ళకి కులదేవతగా ఆవిరారోగ్య అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదింపజేస్తుంది ఆ కన్యకా పరమేశ్వరి. ఆ అమ్మవారి దయ వల్ల అందరూ కూడా భక్తులందరూ, ప్రజలందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కూడా తొలతోగారని, వీధి బాధలు తొలగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలగారని, గృహం ఎందు సమస్త సంఘంగా వ్యాప్తి చెందారని అమ్మవారి ఆశీస్సులు చెప్తాను. నా పేరు ఆడవెల్లి ఉమామహేశ్వర శర్మ.